మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట. చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు. ఆయన చేసిన మిగతా కులాల్లాగా మనం బయటకు పడవంగా, మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట 12 నిమిషాలు ఒక కాల్ అయింది. తర్వాత మళ్ళీ కాల్ పెరిగి నువ్వు గనక ఈ రోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తేలుస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా ఉన్నారు. నేను ఇచ్చాను, రారా చూద్దాం, గుంటూరు రా, నువ్వు ఎక్కడో వైజాగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు వచ్చారు కదండి. ఎక్కడికి వచ్చారు? సిఐడి ఆఫీస్కి వచ్చారు. అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను, చందాలు వసూలు చేశారు. ఒక 50 లక్షలు ఖర్చు అయ్యిద్దంట. ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. 50 లక్షలు ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నిన్న మొన్నటి దాకా నువ్వు తెలుగుదేశం పార్టీ లేడీస్ వచ్చావని చెప్పేసి మాకే తెలియదు. నువ్వు ఎవడో మాకు తెలియదు. నిజంగా చెప్తున్నావు, నువ్వు ఎవడో కూడా మాకు తెలియదు. నువ్వే చెప్తున్నావు నేను గత 2-3 ఏళ్ళగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను అని చెప్పేసి అని. మరి నీకు ఎట్ట టికెట్ ఇస్తారయ్యా నాకు అర్థం కాదు. నువ్వేం పీకేసావని చెప్పేసి నీ నియోజకవర్గ పరిధిలో అని చెప్పేసి టికెట్ ఇవ్వాలి నీకు. ఏ రోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు, పార్టీ తరఫున ఏ రోజు కూడా వాయిస్ వినిపించలేదు. అయినా కానీ నీకు టికెట్ ఇచ్చేయాలి అంతేనా? నచ్చలేదు, టికెట్ లేదు, నచ్చలేదు, పోయావు. ఒకవేళ పోతే పోవచ్చు, తప్పలేదు. అది నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు, అది నీ ఇష్టం. అది పోయినోడు పిచ్చ మాటలు మాట్లాడుతూ పోయావు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టుకుంటా నేను అంత డబ్బులు ఇచ్చాను, ఎంత డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఇవాళ వచ్చి మళ్ళీ ఏడుపులు. నీ కుటుంబ సభ్యులే చెప్పారా? ఆయన ఒక్కడే పోయాడు, ఆయనకి మాకు సంబంధం లేదు, రాయపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీతోనే ఉందని చెప్పేసి అని నేను మీ కుటుంబ సభ్యులే చెప్పారు. అది చూసిన తర్వాత నీకు ఉన్న బుర్ర మొత్తం పోయినట్టుంది. నీకు ఇప్పటికీ బుర్ర పని చేయదని చెప్పని అంటా ఉన్నారు. నీకు ఉన్న బుర్ర పోయింది. ఉన్న బుర్ర పోయి ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. నేను తెలుగుదేశం పార్టీ నువ్వు ఒక్కడివో కొత్తగా పోతున్నావు. ఇలా బొచ్చుడు మంది పోయారు, నీకన్నా పెద్ద లీడర్లు వెళ్ళిపోయారు. నువ్వేడో నీ పక్క మోడికి తెలియదు, నీ పక్క ఊరోడికి తెలియదు. వాళ్ళు పోతేనే లేనిది, నువ్వు పోతే పెద్ద ఏం పట్టించుకుంటాం? ఏం ఊడదు అక్కడ. నువ్వు పోయినంత మాత్రాన, నువ్వు ఉన్నంత మాత్రాన ఉండేది ఒరిగేది సచ్చేది ఏం లేదు అక్కడ. పైగా ఈ పనోడి కోసం 50 లక్షల రూపాయలు చందాలు వసూలు చేసి లేపాలని చూస్తున్నారంట. నేను కేపాలని నేను నీకంటే కూడా కొద్ది గొప్ప కేపాలే బెటరు. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను చంపించాలని చూస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడు. చేతనైతే మాట్లాడు. ఒకవేళ నీకు దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయన్నావు కదా, అవి ముందు పెట్టి మాట్లాడు. కాదని అట్లా ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడు. మాకు ఉన్న బరువు పోగొట్టుకుంటున్నావు నువ్వు అంతే.